మా ఊరు. చక్రం వసాయ మార్గరెట్. ఓ పక్క నేను భయపడి వణికి చస్తా అంటే ఎవరి కాళ్ళు ముసుగు దొరికి పడుకున్నారా? పాంగా అది లంగా బంధు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనే. బ్యాంకులో నన్ను పట్టించింది వీడేరా? అలాగా? మర్యాదగా చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4 తంతాను. నేనక్కడికి వచ్చాను 40 తంతాను. చిచి, మళ్ళీ చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4, నేను అక్కడికి వచ్చాను 80. నాకు తగలేదుగా, నాకు తగలేదుగా, నాకు తగలే. లేవరా దొంగ బాబు. ఏడ్రీడు? చిచ్చి తాడు. నిజంగా లింగబాబు దొంగలు పట్టుకుని మన కాలనీ పరువు కాపాడాడు. అది కాదండి, మా దొంగ బ్రష్ కనిపించకపోతేనే నానా రభసా చేసాం. అలాంటిది లింగబాబు ఈ దొంగలు పట్టుకుని కాలనీలో ఉన్న మనందరి ప్రాణాలని కాపాడాడు. దొంగ బాబు వెనకటికి మా ఊళ్ళో కూడా ఒకసారి ఇలాగే దొంగలు పట్టుకున్నావా? కాదు, దొంగలే ఇంటి పట్టుకుని చితకొరిసి ఉంటారు. మా దొంగ బాబు. లింగబాబు రాత్రులు మేలుకోవడం తెలుసు గాని దొంగల్ని ఓ పట్టుపడతాడని మటుకు తెలీదు. ఒకటికా ఎనీవే లింగబాబు, యు ఆర్ ద గ్రేట్. నాలాగే మా డిపార్ట్మెంట్ లో చేరుంటే నీకు పద్మశ్రీ బిరుదు ఇప్పించుండేవాడిని. మా దొంగ బాబు. ఏంటమ్మా నువ్వు మాట్లాడు, నువ్వు ఏదైనా మాట్లాడు. మా ఆయన్ని నేనే పొగుడుకుంటే ఆయనకి ఆయుక్షణం కదా. అది కాదు దొంగ బాబు. దొంగ బాబు ఈ చూసావేంటి? ఊరు స్మెల్ బాగాలేదా? దొంగ బాబు, ఈ క్రెడిట్ అంతా నీదేరా. హలో, ఏంటి దండలు తీసొచ్చావు? రేపు నువ్వు పొయ్యాక ఎవడు కొంటాడు? వేసుకొస్తే బాగుండేది. ఏంటో అపశకున మాటలు. ఇప్పటికే 24 గంటలు లెస్ అయిపోయింది.
గుర్తు చేద్దామని. నాకెవరూ గుర్తు చేయక్కర్లే, అసలు నేను ఆ పని మీదే ఉన్నాను. నువ్వు ఆ పనిలో ఉండు, ఫకీరు దాదా ఆయన పనిలో ఉంటాడు. పెంటా హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టి 50,000 రూపాయలు బొక్కెట్టావు. పెంటా సెంట్ ఫ్యాక్టరీ పెట్టి 1,00,000 రూపాయలు బొక్కెట్టావు. నువ్వు నాకు తండ్రివా, నేను నీ కొడుకునా? ఏమిటి ఉమ్ము రావట్లేదు? అయినా సరే ఇదిగో కన్న తండ్రులం గారిని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు, కళ్ళు పోతాయట. భజంత్రీలు చెప్పారు. తొట్టింత్రేలు కాదు, కన్న తండ్రివి కాబట్టి తిట్లతో వదిలిపెడుతున్నాను. ఇదే స్టెప్ ఫాదర్ అయితే కత్తికో కంటగా నరికి పెంట కుప్ప మీద పారేసేవాడిని. ఏంటా సౌండ్? ఇదే ఆఖరి ఛాన్స్. ఆ లింగబాబు దగ్గర వ్యాను కొనుక్కొని కోట్లు సంపాదించకపోతే మా పేరు శ్రీ 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 పెంటకోట రాజావారే కాదు. పెంటకోట రాజు గారు, పెంటకోట రాజు గారు, ఒకసారి ఇలా వస్తారా? నువ్వా? ఎవడో పెంటగాడు వచ్చాడు, మనం నిష్క్రమిస్తాం. నీకు నిజంగా 100 నిండేలా ఉన్నాయి. చా పొద్దున్నే ఏమిటి అవసరం మాటలు? లోపలరా లోపలరా. ఇప్పుడు చెప్పు ఏంటి? రాత్రంతా బాగా ఆలోచించిన మీదట వ్యాన్ మీకు అమ్మేటివే రైట్ అనిపించింది. ఎంత కమ్మడి మాట చెప్పావయ్యా. చెప్పు ఎంతకిస్తావు? మాకు శ్రీకాకుళం జిల్లాలో ఈశాన్య మూల 25 ఎకరాల రుద్రభూమి ఉంది. అది నీ పేరు రాసేనా? రుద్రభూమి అంటే ప్రశస్తమైన శ్మశానం. ఈ రుద్రభూములు బహిర్భూములు నాకెందుకండి? శుభ్రంగా 10 లక్షల రూపాయలు ఇప్పించండి. 10 లక్షల? ఓ అలాగే. నాన్నలం గారు, వెంటకొండ కుమారరాజా గారు పిలుస్తున్నారు, వస్తా ఉండు. ఏమిటి కుమారరాజా? ఆ లింగబాబు వచ్చినట్టున్నాడు. అవును, నేను 10 లక్షలకి ఇస్తా అన్నాడు. నువ్వేమన్నావు? ఓకే అనేసా. అందుకే పిలిచాను రా చెమట. ఎవరినో? నిన్నేరా. వాడికి ఎంతో అవసరం కాబట్టి మన దగ్గరకు వచ్చాడు. వాడు అవసరంలో ఉన్నాడు కాబట్టి మనం ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. ఓ ఇదే వ్యాపారం కిటుకు. అయితే ఓ 25,000 తగ్గించేస్తా. నీ పిండా కూడా తగ్గించు. నేనిప్పుడు ఎంతో కొంత నీ చేతికిస్తాను, అది తీసుకెళ్లి వాడికి ఇవ్వు. ఓకే అంటే ఓకే అను, లేకపోతే కేన్సిల్ వెళ్ళమను. ఇందా ఇందా. ఏంటి క్యాష్ రెడీగా లేక వజ్రాలు ఇచ్చారా? చూసుకో. ఇదేమిటి? నీళ్లు తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇవి నాకెందుకు ఇచ్చారు? ఆ వ్యానికి మేము ఇచ్చేది ఇంతే. ఏమండి, అవసరం నాది కదా అని మీరింత అన్యాయంగా మాట్లాడటం ఏమీ బాగోలేదు. అసలు మీది ఎలాంటి వంశం? పెంట. ఎలాంటి హృదయం? పెంట. ఎలాంటి దానగుణం? పెంట. మరి అలాంటి మీరు ఈ వ్యాన్ విషయంలో మాత్రం ఇంత పెంటగా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు. 5 లక్షలు కానా తక్కువైనా నేను వ్యాన్ అమ్మనండి. అవసరమైతే నా వ్యాన్ ని ఏ పార్ట్ కాపార్ట్ విడగొట్టి పాత సామాన్ల వాడికి అమ్ముతాను. కనీసం 3 లక్షలైనా వస్తుంది. వస్తా. నాన్నలు గారు, ఫైనల్ గా వేణు 5 లక్షలు కొందాం. అడ్వాన్స్ కొంత తెమ్మన్నారు. ఎందుకత్ర వెళ్ళిపోతాం ఈలోగా. ఇంత పెద్దగా ఉందేంటి? ఘనంగా ఉంటుంది కదా అని చిల్లర రూపాయలు ఇస్తున్నాం. థ్యాంక్స్. ఇంతమందిని నమ్మించి మోసం చేస్తాడా? ఈ వేస తేలిపోవాలి. ఏంటి చక్రం ఎప్పుడు లేదు అంత ఆలస్యంగా వస్తున్నావు? మన బ్రతుకు చక్రం గోతులో పడబోతుంది. ఈ వ్యాన్ కి మనకి రుణం తీరిపోతుంది. వెనకడికి మా ఊళ్ళో ఓరి నీ ఊరు వల్ల కాడు కాను, నా మాట వినరా? నువ్వు ఇట్లో కాబట్టి నేను చెప్తాను. వెనకడి మా ఊళ్ళో అబ్బా నువ్వు చెప్తావు. ఇంతకాలం ఆ లింగబాబు గారు పురుషోత్తముడు వల్లకాడు అనుకున్నావా? ఏ కాదా? కాదు, వాడుతో మోసగాడు. నువ్వు ఉండరా మలయాళపుడా? ఈ టిఫిన్ సెంటర్ లో మనందరం పార్ట్నర్లు అని చెప్పి కుంటి గుడ్డి వేషాలు వేయించి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. అవును. ఇప్పుడు 3వ కంటికి తెలియకుండా మనందరినీ మోసం చేసి వ్యాన్ అమ్మేస్తున్నాడు. పదండి, బ్యాంక్ వెళ్ళి తాడో పేడో అక్కడే తెలుసుకుందాం. అంబుజం గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. సొల్లుంగ చెప్పండి అప్పా. ఆ లింగబాబు గారు మిమ్మల్ని మోసం చేసి లోను, మమ్మల్ని మోసం చేసి వ్యాను కాజేయాలని చూస్తున్నాడమ్మా. నాకు ఏమీ అర్థం కావట్లేదే. ఈ మార్గరెట్ గుడ్డు పిల్ల అని చెప్పాడా అండి? ఇప్పుడు ఆ పిల్ల పరిగెడుతూ సూదిలో దారం ఎక్కించగలదు. కావాలంటే చూడండి. నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే ఏంటది? ఈ మా ఊరి గారికి చెవిడని చెప్పాడండి. ఎలా చెవిడా? నాకు చూడండి బ్రహ్మాండంగా వినిపిస్తుంటాను. ఇక మా చక్రం గారు కుంటుకులాసం అన్నాడా? వీడు పీటీ ఉష బాబులాగా అశ్విలా చెప్ప అన్నయ్యలాగా పరిగెడతాడు. రే ఒకసారి పైకి చూపించరా. అక్కర్లేదులేరా. కాకపోతే మా వేలు పిల్లయ్య గారు మాత్రం మొగాడండి. లింగే బాబు వ్యాన్ అమ్మేయపోతున్నానని నాకు ముందుగానే చెప్పినాడు. లింగే బాబు ఎంత మంచి మనిషి నాకు తెలుసప్పా. వాడి మొగం చూసి తానే నేను లోన్ శాంక్షన్ చేస్తుని, లేకపోతే మీ మొగాలికి లోన్ శాంక్షన్ అవునా? లింగే బాబు ఎందుకు వ్యాన్ అమ్మేస్తున్నాడు?
వాడికి ఎందుకు అంత కష్టం వచ్చిందో మీకేమైనా తెలుసా? మీరంతా వాడి ఫ్రెండ్స్. వాడు మీకోసం ఎంత కష్టపడ్డాడపా. చిన్న చిన్న ఉద్యోగాలంతా చేస్తున్న మిమ్మల్ని అందరినీ పార్ట్నర్స్ చేసి లాభం వస్తే ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా మీ అందరి పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి పేరు మీద 15,000 రూపాయలు వేసినాడే. ఇందా పాస్బుక్స్. అడే உங்க மூஞ்சி మొగరకటెంగులకు ఎప్పుడైనా ఒక 15 రూపాయలు బ్యాంకులో వేసినారా? అలాంటి మీరు వాడి మీద కంప్లైంట్ చేసుకోవడానికి వచ్చినారు. లింగబాబు మరి మంచి మనిషి, లింగబాబు మరి మంచి ఫ్రెండు మీకు దొరకట్రా? కడకాదు. లింగబాబు దేవుడప్ప, కడవులు. వాడి మీద నింద వేస్తే నిజంగానే మీ కన్ను కాళ్ళు పోవును. ₹1000 తక్కువగా ఉందేంటి? నాకు చెప్పకుండా తీసే మనిషి కాదే తను. ₹1000. ₹1000 మాటలా? నా 1000 రక్తపు బొట్లు. ఎన్ని సామాన్లు కొందో వాళ్ళ ఆయన బాగా సంపాదిస్తున్నాడు. ఆ పళ్ళు అక్కడ పెట్టు, ఈ బుట్ట ఇక్కడ పెట్టు. అలాగండి. ఏమండి చూసారా ఈ చీర ఎంత బాగుందో? ఎంత అయింది? ఇదేమో చంద్ర బ్రదర్స్ లో కొనానండి. బిల్ ఎంత అయింది? ఈ చీర కోసం ఊళ్ళో కొట్లనే తిరిగాను. ఖర్చు ఎంత అయింది? అబ్బే ఎంత లేదు, ₹1000. ఏంటి ₹1000? రూపాయలు నీ కంటికి ఉల్లిపాయలా కనిపిస్తున్నాయా? ఒక పక్క పైసా పైసా కూడబెట్టి నేను చస్తుంటే నీకు పట్టు చీరలు బంగారు నగలు కావాల్సి వచ్చాయా? నేనేమన్నా కోటీశ్వరుని అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ పునుగులు అట్లు అమ్ముకుంటూ అణా అణా కూడబెట్టుకుంటున్నా అనాకాని వెధవని. కోరికలు కూడా మన స్థాయిలో ఉండాలి. పూటకో చీర రోజుకో నగ చేయించేంతటి శ్రీమంతుడు కాదే నీ మొగుడు. చిచి, ఏమన్నా అంటే పెళ్ళాం రైకు మొక్క కొనుక్కుంటున్నా సరే ఊరుకోడని ఊరంతా నన్ను తిడతారు. అసలు ఎన్ని కోరికలున్న దానివి నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? నేనేమన్నా అద్భుతమైన అందగాడినా? కోట్లున్న కుబేరున్నా? నీదేం పోయింది? ఎడం చేత్తో ₹1000 పారేసి చీరలు పట్టుకొచ్చేసావు. 7 వారాల నగలు నువ్వు పెట్టుకో, 7 రోజులు వారాలు చేసుకుని నేను బతుకుతాను. ఏమండి, రేపు శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకుని ముత్తైదులకు బట్టలు పెడితే 10 కాలాల పాటు పసుపు కుంకాలు నిలబడతాయని తెచ్చాను. అంతేగాని నా షోకుల కోసం కాదండి. కాదు. రాగా అమ్మో, టైం అయిపోయింది. ఎలా దొంగబాబు, ఈ ప్రపంచంలో పెళ్ళాం ప్రాణం కన్నా మించింది ఏమన్నా ఉందా? అలాంటిది రాగనే అకారణంగా తిట్టాను. అది బంగారు బొమ్మే కాదురా, బంగారు తల్లి. చిచి, పొద్దున్నే శవం ఎదురుస్తుందేంటి? మంచి పని కోసం వెళ్ళేటప్పుడు శవం ఎదురుస్తే శుభమే. పెంటకోట కుమార్